బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి నాపరాయి పాలిష్ బండలను అక్రమంగా తరలిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూర్, కేరళకు అక్రమంగా ఈ బండరాయిలను తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే నాపరాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. శిరీష, కడప జిల్లా ఎర్రగుంట్ల అంటే నాపరాయికి ఒక అడ్డ. నాపరాయి నిల్వలు అలాగే నాపరాయి గనులు అధికంగా ఉండేటటువంటి ప్రాంతం ఎర్రగుంట్ల. ఈ ప్రాంతం నుంచి పాలిష్ చేసినటువంటి రాయి ఏదైతే ఉందో అది ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ అలాగే కోయంబత్తూరు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అక్కడ ఈ నాపరాయి అనేటువంటిది నల్లరాయిని ఎక్కువగా వినియోగించేటువంటి నేపథ్యంలోనే ఈ రాయి ఈ రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే ఈ రాయి ఏదైతే పాలిష్ చేసినటువంటి నాపరాయి తరలించేటటువంటి లారీలు కావచ్చు, అలాగే నాపరాయికి రాయల్టీ అనేటువంటిది ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించేటటువంటి పరిస్థితి. అయితే దీన్ని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొందరు ఫేక్ బిల్లులు, దొంగ బిల్లులు తయారు చేసి రాయల్టీ చెల్లించకుండా అధిక లోడుతో ఏదైతే ఈ నాపరాయి ఈ ప్రాంతాలకు తరలిస్తేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అటు ట్రేడర్లు కావచ్చు, అలాగే ఈ నాపరాయి యజమానులు కావచ్చు, వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రాయల్టీ చెల్లించకుండా అధిక లోడుతో ప్రతిరోజు 100 తరలించేటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అటు మైనింగ్ కు సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, అలాగే ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణ అనేటువంటిది పూర్తిగా ఈ విజిలెన్స్ అధికారులు విస్మరించారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మామూలు మత్తులో జోగుతూ దీనికి సంబంధించి అధిక లోటుతో వెళ్లడం కావచ్చు, లేదా పన్నులు చెల్లించకుండా తరలించేటటువంటి రాయి కావచ్చు, ఎక్కడ కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ ప్రాంతాలకు నాపరాయి తరలించేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటు విజిలెన్స్ అధికారులు ప్రతి నెల మామూలు తీసుకుంటారనేటువంటి కూడా ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిపైన సంబంధిత అధికారులు దాడులు చేయలేదనేటువంటిది వాస్తవ పరిస్థితి కావచ్చు. అలాగే దానిపైన ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ట్రేడర్లు కొందరి దగ్గర దొంగ బిల్లులు అంటే రాయల్టీకి సంబంధించినటువంటి బిల్లులు స్థానికంగా ఎర్రగుంట్ల నుంచి కొందరు వ్యక్తులు ఈ రాయల్టీకి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగ బిల్లులుగా తయారు చేసి ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారనేటువంటిది కూడా ఉంది. కానీ సంబంధిత అధికారులు దాడులు చేయకపోవడంతో పాటు వాటిని పట్టించుకోకపోవడము, అలాగే దొంగ బిల్లులు అయితే ద్వారా ఈ రాయి అనేటువంటి తరలించేటువంటి వాటిపైన కాదు, వీటిపైన విజిలెన్స్ అధికారులు దాడులు చేయకపోతేనే ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు అధిక లోడుతో వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అటు కోయంబత్తూరు కావచ్చు, కేరళ కావచ్చు, అలాగే తమిళనాడు ప్రాంతానికి కడప మీదుగా కొన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాయచోటి మీదుగా ఈ రెండు ప్రాంతాల నుంచే ఈ లారీలు అనేటువంటివి ఈ నాపరాయి అనేటువంటివి తీసుకునేటువంటి పరిస్థితి. అయితే 90% వాహనాలకు రాయల్టీ బిల్లులు లేకుండా కూడా వెళ్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా పూర్తిగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు అధిక లోటుతో వెళ్లేటువంటి నేపథ్యంలో రోడ్లు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రాయల్టీ చెల్లించినటువంటి వాహనాలపైన విజిలెన్స్ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడుతుందని చెప్పుకోవచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి నాపరాయి పాలిష్ బండలను అక్రమంగా తరలిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూర్, కేరళకు అక్రమంగా తరలిపోతున్నాయి ఈ నాపరాయి పాలిష్ బండలు.
ఇక కేరళకు కూడా అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీ చెల్లించకుండానే నాపరాయిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.